హలో ఫ్రెండ్స్, ఆర్ఎస్ ట్యూటోరియల్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం వార్తలో ఉన్న ముఖ్యాంశాలను చూద్దాం. ఫస్ట్ పాయింట్ వచ్చేసి డిఎస్సి 2024కి సంబంధించి అయితే ఎవరైతే 1:3లో సెలెక్ట్ అయ్యారో వాళ్ళకు నిన్న సాయంత్రం నుంచి ఎస్ఎంఎస్లు వస్తున్నాయి. ఫ్రెండ్స్, ఒకవేళ రాకపోతే మీరు మాత్రం మీ డిస్టిక్లో ఉన్న డిఈఓలను వెళ్ళి అడగండి. అక్కడ ఆఫీస్లో 1:3 ఫైల్ వచ్చి ఉంటుంది. మీ పేరు అందులో ఉంటే మీరు మాత్రం ఒక ఫోటోను జిరాక్స్ తీసుకోండి, వాళ్ళు ఇస్తారు ఖచ్చితంగా. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ రానప్పుడు వాళ్ళు జిరాక్స్ చేయడానికి ప్రాబ్లం లేదు. సో ఈ విధంగా వస్తుంది. డియర్ అప్లికెంట్, యూ హ్యావ్ బీన్ సెలెక్టెడ్ ఇన్ TGDSC 2024 ఇన్ ద రేషియో ఆఫ్ 1:3. సో యూ రిక్వైర్డ్ టు అటెండ్ ద సర్టిఫికేట్ వెరిఫికేషన్ అలాంగ్ విత్ ఒరిజినల్ కాపీస్ ఎట్ డిఈఓ ఆఫీస్. సో మన డిస్ట్రిక్ట్ డిఈఓ ఆఫీస్లలో అటెండ్ కావాలి. అవి రాని వాళ్ళు మాత్రం ఖచ్చితంగా వెళ్ళి తెలుసుకోండి. ఇప్పుడు జనరల్గా మనం చూసుకుంటాం కదా, దాన్ని ఎక్సెల్ షీట్లోకి కన్వర్ట్ చేసి చూసుకుంటే మన కొందరికి నేను 1:3లో ఉండే అవకాశం ఉంది, నాకు మెసేజ్ రాలేదని డౌట్ ఉంటుంది. అలాంటప్పుడు మనం డిఈఓ ఆఫీస్కి వెళ్ళి చూసుకోవాలి. ఒకవేళ 1:3లో మనం ఉంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళాలి. కానీ మనకు ఉన్న వాళ్ళు ఏమైనా డౌట్ తోటే మనం ఉండిపోయినాం అనుకో, ఒకవేళ 1:3లో ఉంటే మనం మిస్ అవుతాం కాబట్టి సో ఇదైతే ఒకసారి చూసుకోండి. సో మరొకటి, ఈఎస్ఐ ఆసుపత్రిలో 600 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి. సో ఇక్కడ ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ డైరెక్టరేట్, పరిపాలన డైరెక్టరేట్ పరిధిలోని ఖాళీలను అనుమతిస్తూ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పోస్టులను వైద్య ఆరోగ్య సేవల రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా భర్తీ చేస్తున్నారు. సో దీనిలో ఉన్న పోస్టులు ఏంటంటే ఫ్రెండ్స్, మొత్తంగా వచ్చేసి సివిల్ అసిస్టెంట్ సర్జన్ 124, డెంటల్ అసిస్టెంట్ సర్జన్ 7, స్టాఫ్ నర్స్ 272, గ్రేడ్ 2 ఫార్మసిస్ట్ 99, గ్రేడ్ 2 ల్యాబ్ టెక్నీషియన్ 34, ఏఎన్ఎం 54, రేడియోగ్రాఫర్ 5, అదేవిధంగా డెంటల్ టెక్నీషియన్ 3 ఉన్నాయి, డెంటల్ హైజెనిస్ట్, ఆడియోమెట్రిక్ టెక్నీషియన్ పోస్టులు ఒక్కొక్కటి, ఈ రెండు ఒక్కొక్క పోస్టులు ఉన్నాయి. సో వీటికి ఆర్థిక శాఖ పరిపాలన పరమైన అనుమతులు ఇచ్చింది. మొన్న వచ్చిన హెల్త్ డిపార్ట్మెంట్ నోటిఫికేషన్కి అదనంగా ఈ అనుమతులు అయితే వచ్చాయి ఫ్రెండ్స్. ఇది సో అదేవిధంగా మరొకటి, మనకు కరెంట్ అఫైర్లో సుప్రీంకోర్టు సంబంధించి ఎలాంటి తీర్పులు ఉన్నాయి, ఎలాంటి వ్యాఖ్యలు ఉన్నాయి, మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా ఇంపార్టెంట్. చూస్తుంటే ఏ మత నిర్మాణం ఉండొద్దు రహదారుల మధ్యలో అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది. ఏదైనా కేసులో నిందితుడైనా కానీ దోషి అయినా తేలినా కానీ వారి ఆస్తుల కూల్చివేత మాత్రం ఆగదు, ఆస్తులను కూల్చివేయకూడదని చెప్పారు ఫ్రెండ్స్. ఇక్కడ నేను కొంచెం తప్పుగా చెప్పాను. ఏంటంటే ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక కేసులో ఎఫ్ఐఆర్ అయింది, కోర్టుకు వెళ్ళిండు, ఆయన తప్పు చేసిండని నిరూపితమైంది. ఇంకా తప్పు చేసిండని చెప్పేసి ఆయనకున్న ఆస్తులను కూల్చేయడం అనేది కరెక్ట్ కాదు. ఆస్తులకు ఆయన చేసిన నేరానికి సంబంధం ఉండదు కాబట్టి దీన్ని చూడాలని చెప్పింది. బుల్డోజర్ న్యాయానికి అసలు ఆ అంశమే ప్రాతిపదిక కారాదు. రహదారుల మధ్యలో ఏ మతం వారిని అయినా సరే ప్రార్థన మందిరాలు ఉండకూడదు. ప్రజా ప్రయోజనాలే సర్వోన్నతం, ప్రజల సౌలభ్యం కోసం వాటిని తొలగించాలని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది. అయితే ఏదైనా కట్టడం అక్రమం అని గుర్తించినప్పుడు అధికారులు ముందుగా నోటీసులు ఇవ్వాలని, అది కూడా రిజిస్టర్ పోస్టులో పంపించాలని ధర్మాసనం తెలిపింది. నోటీసు గోడకు అతికించి వెళ్ళడం తగదు. జనరల్గా ఏం చేస్తారంటే ఫ్రెండ్స్, మనం లేని సమయం చూసి మన గోడకు అతికించి పోతారు, నోటీస్ సర్వ్ చేసామని ఫోటో తీసుకుంటారు. బట్ అది అట్లా చేయొద్దని సుప్రీంకోర్టు సూచించింది. నోటీసుకు కూల్చివేతకు మధ్య కనీసం 10 నుంచి 15 రోజుల వ్యవధి ఉంటే వచ్చే నష్టమేం లేదని ప్రశ్నించింది. మహిళలు, చిన్నారులు వీధిన పడే దృశ్యాలు ఆవేదన కలిగిస్తున్నాయని చెప్పేసి తెలిపింది. సో ఫ్రెండ్స్, సుప్రీంకోర్టు చెప్పిందంటే ఇది ఏ స్టేట్లో అయినా ఏదో శాసనంతో సమానం కాబట్టి ఆయా స్టేట్లో ఉన్న యంత్రాంగం ఇది పాటించాలని కోరుకుంటున్నా. సో తెలంగాణలో ఉద్యోగాల జాతర, నెరవేరుతున్న నిరుద్యోగుల ఆకాంక్ష, 10 నెలల్లోనే భారీగా నియామకాలు, జాబ్ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్లు వస్తున్నాయి. సో ఇది చూసుకుంటే మనకు ఆల్రెడీ తెలుసుగా ఫ్రెండ్స్, మనకు ఏ నోటిఫికేషన్ సంబంధించి ఆర్డర్స్ అయినా కానీ గవర్నమెంటే డైరెక్ట్ సీఎం గారే ఆర్డర్స్ అనేది మనకు అందజేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా గతంలో ఒకేసారి 7,000 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చారంట. బట్ మనకు ఈ కొత్త ప్రభుత్వం 11,000 పోస్టులకు డిఎస్సి ఇచ్చింది. మనం 30వ తారీఖు రిజల్ట్ ఇచ్చింది. ఇప్పుడు 1వ తారీఖు నుంచి 5 వరకు వెరిఫికేషన్ నడుస్తూ ఉంది కదా. దసరా లోపే నియామక పత్రాలు ఇస్తామని కూడా సీఎంగా ప్రకటించారు. కాబట్టి చాలా వేగంగా అయితే ప్రభుత్వం నిర్ణయాలను తీసుకుంటుంది. కానీ అదే సందర్భంలో గ్రూప్ 4 రిజల్ట్ వచ్చేసి చాలా రోజులైంది. దీనికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోలేదు ఇంకా. కాబట్టి వీళ్ళు కూడా ధర్నాలు చేయడము, ఆఫీసర్ల దగ్గర తిరగడం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి గవర్నమెంట్ అన్ని జాబుల విషయంలో ఒకే విధంగా ఉండాలని కోరుకుంటున్నా. సో
సో ఫ్రెండ్స్, అదేవిధంగా టీఎస్పీఎస్సీ ద్వారా వరుసగా నోటిఫికేషన్లు 26 వివిధ నోటిఫికేషన్ల ద్వారా దాదాపు వీళ్ళు ఎన్ని జాబులు నింపినామని చెప్తున్నారంటే 17,000 ఉద్యోగ నియామకాలు వివిధ దశల్లో ఉన్నాయంట. 17,341. ఇరిగేషన్ విభాగంలో 683 ఏడబ్ల్యూలకు నియామక పత్రాలు అందించారు. గ్రూప్ 4 ఫలితాలు కూడా వెల్లడించారు. అదేవిధంగా 8,180 పోస్టులకు సర్టిఫికేషన్ వెరిఫికేషన్ ప్రక్రియ నడుస్తూ ఉంది. గ్రూప్ 4కి హాస్టల్ వెల్ఫేర్ సంబంధించి 581, డివిజనల్ అకౌంటెంట్ ఆఫీసర్ డిఏఓకి సంబంధించి ఫలితాలు వచ్చాయి 53 పోస్టులు. అంటే గతంలో లీకేజ్ అయితే అదంతా మనకు తెలిసిందే. ఆ తర్వాత మనకు గ్రూప్ 1 ఎగ్జామ్ జూన్ 9న పెట్టారు. దీని మీద కూడా ఇప్పుడు దాదాపు 17 కేసులు ఉన్నాయి ఫ్రెండ్స్. రేపు 3వ తారీఖు నాడు వీటి మీద చాలా సెన్సేషనల్ తీర్పు వస్తుందని చెప్తున్నారు ఎక్స్పర్ట్స్. సరే, ఏమో మనం కోర్టు నిర్ణయాన్ని ముందే ఊహించలేము. తర్వాత పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు విషయంలో కూడా 2022లో నిర్వహించిన 16,900 పోస్టులకు ఫలితాలు ఇచ్చి వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చారు. సో వాళ్ళు ఇప్పుడు ట్రైనింగ్లో ఉన్నారు. అదేవిధంగా మెడికల్ హెల్త్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి 7,000 పోస్టుల స్టాఫ్ నర్స్ ఫలితాలు కూడా వచ్చాయి. సో వీరందరికీ నియామక పత్రాలు అయితే అందజేయడం జరిగింది. వీటిని అన్నింటినీ బేస్ చేసుకొని తెలంగాణలో ఉద్యోగాల జాతర అనే టైటిల్ మీద ఒక న్యూస్ ఆర్టికల్ వచ్చింది. ఫ్రెండ్స్, మరొకటి మనకి ఇక్కడ ఈ న్యూస్ ఏంటంటే స్టాఫ్ నర్స్ సంబంధించి మనకు నవంబర్ 17 నాడు ఎగ్జామ్ ఉంటుందని నోటిఫికేషన్లు ఇచ్చారు కదా. ఆ రోజు మనం అనుకున్నాము గ్రూప్ 3 కూడా అదే రోజు ఉంది, వీళ్ళు డేట్ చూసుకోకుండా ఈ డేట్ ఎట్లా ప్రకటించారని. సో దాన్ని సవరిస్తూ ఆ బోర్డు ఏం చేసిందంటే నవంబర్ 23వ తారీఖు నాడు ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పెడతామని చెప్పేసి ఇది పేర్కొనడం జరిగింది. సో దీన్ని ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఒకసారి ఇది గమనించుకోండి. నవంబర్ 23వ తారీఖు నాడు ఎగ్జామ్ ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు అతి కీలకమైనది మనకు గ్రూప్ 1 కోర్టు కేసులకు సంబంధించి ఇక్కడ హెడ్డింగ్ చూడండి, తప్పులు సరిదిద్దని టీజీపీఎస్సీ. ప్రాథమిక కుక్కీలో తప్పులున్నా కానీ పట్టించుకోవట్లే, ఇది పూర్తిగా నిర్వహణ వైఫల్యం. గ్రూప్ 1 నోటిఫికేషన్పై హైకోర్టులో వాదనలు. సో ఫ్రెండ్స్, దీని మీద నేనైతే ఒక సపరేట్ వీడియో చేసి ఆల్రెడీ పోస్ట్ చేశాను మన ఛానల్లో, అది చూడండి, మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. పరీక్షల నిర్వహణలో గత ప్రభుత్వ వైఫల్యాల నుంచి టీజీపీఎస్సీ తప్పులు సరిదిద్దుకోవడం లేదని, ప్రస్తుతం అదే విధమైన నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తోందంటూ మంగళవారం హైకోర్టులో వాదనలు జరిగాయి. నిరుద్యోగుల జీవితాలతో ఆటాడుకుంటుందని పిటిషనర్ల తరపు న్యాయవాదులు వాదించారు. గ్రూప్ 1 పోస్టుల భర్తీ నిమిత్తం 2022లో జారీ చేసిన నోటిఫికేషన్ రద్దు చేయకుండా మరో నోటిఫికేషన్ జారీ చేయడం చెల్లదని, ప్రాథమిక కీలో తప్పులున్నాయని, వాటిని సవరించాలన్న వినతులను పట్టించుకోకపోవడాన్ని సవాల్ చేస్తూ పలువురు అభ్యర్థులు 2 పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై జస్టిస్ పుల్లా కార్తిక్ విచారణ చేపట్టారు. పిటిషన్ల తరపు న్యాయవాదులు జి శివ జయసుధీర్ వాదించారు. సో గ్రూప్ 1 నియామక పరీక్షలు అవకతవకలు జరిగాయంటూ అదే హైకోర్టు పరీక్షను రద్దు చేసిందని గుర్తు చేశారు. చేసిన తప్పును సరిదిద్దుకోకుండా సుప్రీంకోర్టు దాకా వెళ్ళిన ఫలితం లేకపోయిందని చెప్పారు. టీజీపీఎస్సీ నిర్వాహకం వల్ల ఇప్పటికే చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. సో లక్షల మంది దరఖాస్తు చేశారు. కీలో 7 ప్రశ్నలకు సమాధానాలు తప్పుగా ఉన్నాయి అని హైకోర్టు దృష్టికి తెచ్చారు. 7 ప్రశ్నలకు సమాధానాలు గందరగోళంగా ఉన్నాయి. సో ప్రశ్నలను తొలగించి తిరిగి కీని విడుదల చేయాలనేది ముఖ్యంగా మన పిటిషనర్స్ అయితే కోరుతున్నారు. బట్ మనకు టీజీపీఎస్సీ ఏం చెప్తుందంటే యూపీఎస్సీ ఫార్మాట్లో యూపీఎస్సీ ఏం చేస్తుందంటే ఫైనల్ రిజల్ట్ ఇచ్చిన తర్వాతనే మనకి కీ ఇస్తుంది అన్నట్టు. అది కూడా రాజ్యాంగబద్ధ సంస్థ. మా టీజీపీఎస్సీ కూడా రాజ్యాంగబద్ధ సంస్థ కాబట్టి మేము కూడా యూపీఎస్సీ ఫార్మాట్లో చివరిలో కీ చెప్తామని చెప్పేసి చెప్తున్నారు. బట్ ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే యూపీఎస్సీలో ఇప్పటిదాకా ఎలాంటి అవకతవకలు జరగలేదు. చాలా స్పష్టంగా క్లియర్గా వాళ్ళు ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నారు. వాటి మీద పబ్లిక్కి నమ్మకం ఉంది యూపీఎస్సీ మీద. అని టీజీపీఎస్సీ తీసుకునే ప్రతి చర్య మీద, ప్రతి నిర్ణయం మీద ఆరోపణలు, వాటిలో కొన్ని వాస్తవాలు అనేవి చాలా ఉన్నాయి. ప్రజలు అంత తప్పు జరుగుతుందని నమ్ముతున్నారు కాబట్టి ముందే కీ ఇవ్వాలని మనం కోరుకుంటున్నాము. సో ఫ్రెండ్స్, ఇది తర్వాత గ్రూప్ 1 సంబంధించి మొత్తం చాలా కీలకంగా ఇప్పుడు విద్యార్థి లోకంలో చర్చ నడుస్తూ ఉంది. సో ఇక్కడ ఇదే మనం ఇంతకు చెప్పింది. ఫ్రెండ్స్, 500 మంది స్టూడెంట్స్ కలిసి ఒక కేసు వేశారు. నిన్న మనం దీని గురించి మాట్లాడుకున్నాం. సో ఓవరాల్గా ఫస్ట్ వచ్చేసి అక్టోబర్ 15వ తారీఖు నాడు నెక్స్ట్ విచారణ ఉంటుందని కోర్టు ముందు తన వెబ్సైట్లో పెట్టింది. కానీ సడన్గా ఏమైందో తెలియదు. అక్టోబర్ 3వ తారీఖు నాడే దీని విచారణ ఉందని చెప్పేసి ఆ కేసు లిస్ట్లో ఇది పెట్టడం జరిగింది. జనరల్గా అయితే మనకు అక్టోబర్ 21 నుంచి గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్స్ ప్రారంభం కావాలి.
అక్టోబర్ 10వ తారీఖు నాడు మనకు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి హాల్ టికెట్ డౌన్లోడ్ కంటే ముందే తీర్పు ఇవ్వాలని చెప్పేసి 3వ తారీఖు నాడు ఈ లీస్ట్ అయినట్టు తెలుస్తూ ఉంది కేసు. సో ఈ విధానం చూస్తూ ఉంటే మనకి ఏదో కానీ సెన్సేషనల్ తీర్పు అయితే వచ్చే అవకాశం ఉందని మనకు ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు మనకు వార్తల్లో ఉన్న ముఖ్యమైన అంశాలు. ఇంకా మనము మన ఆర్ఎస్ ట్యూటోరియల్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారు, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కొరకు అయితే పక్కనే ఉన్న బెల్ సింబల్ని నొక్కండి ఫ్రెండ్స్. నేను ఆల్రెడీ డిఎస్సికి సంబంధించి చెక్ లిస్ట్ ఎలా ఫిలప్ చేయాలి, దాంట్లో మనం సాధారణంగా చేసే తప్పులు ఏంటున్నాయనే అంశాల మీద ఒక వీడియో చేశాను, అది చూడండి. అదేవిధంగా డిఎస్సికి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయండి, నేను వాటికి ఆన్సర్ ఇస్తాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.